ఆమె తండ్రిని కోల్పోయింది, తల్లిని కోల్పోయింది, సహోదరుని కోల్పోయింది, ఏ కాపిగా మిగిలిపోయింది, ఒక అనాథగా మిగిలిపోయిన ఒక యవ్వన బిడ్డ పండిత రామాబాయ్. అన్ని కోల్పోయి అనాదిగా మిగిలిపోయిన తన జీవితం తెలుసా? నిర్ణయం తీసుకుంది, నా జీవితం అనాదిగా మిగిలిపోయింది, అనేకమైన వారిని అనాథుల్ని పోషించాలి అన్నట్టు నిర్ణయం తీసుకొని 10,000 మందికి పైగా అనాథ పిల్లలను పోషించిందండి. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి. ఎందుకని? దేవుణ్ణి ఆధారం చేసుకున్నారండి వీళ్ళు. జోని అనే ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు కింద పడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇదంతా ఏం పని చేయదు, వీల్ చైర్లో ఉంటుంది, చచ్చిపోయిన శవలమే తన జీవితము. కానీ తను ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుసా? నాకున్న స్కిల్స్, నాకున్న టాలెంట్స్ నేను అనేకమైన వారి కోసం ఖర్చు చేయాలి. ఎందుకు ఖర్చు చేయాలంటే నాలాంటి వాళ్ళు వికలాంగులు ఎంతో మంది ఉన్నారు, వారికి నేను ఆదర్శప్రాయంగా నిలబడాలని అవేం చేసి తెలుసా? హార్ట్ వేయటం మొదలుపెట్టిందంటండి, బొమ్మల గీయటం మొదలుపెట్టింది. ఆ బొమ్మలకు వచ్చిన డబ్బులు తీసుకెళ్లి అనేకమైన వికలాంగులకి పోషించడానికి ఖర్చు పెట్టిందండి. హల్లెలూయా!